అధ్యక్ష, ప్రజలు గెలవాలని మేము చెప్తున్నాం. డెఫినెట్గా గెలవాలి. ఆ మాట ఖచ్చితంగా నిజం కావాలి. 100% బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పేరు, ఇప్పుడు పేరు మారింది. ఖచ్చితంగా తెలంగాణలో ఈ పార్టీని గెలిపించి ప్రజలు గెలిచింది అధ్యక్ష. మా గెలుపు ఉంది ఇందులో అని భావించే మళ్ళీ రెండోసారి గెలిపించారు అధ్యక్ష. 200 రూపాయలకు బదులుగా 2016 రూపాయలు తీసుకొని దర్జాగా ఎవరి మోతాదు లేకుండా బతుకుతున్నటువంటి 45 లక్షల మంది పెన్షన్దారులు గెలిచిన అధ్యక్ష ఈ రాష్ట్రంలో. అన్నమో రామచంద్ర అని అల్లాడి 10కి పరగకు తనలాడినటువంటి నిరాదరణకు గురైనటువంటి పెన్షన్దారులు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వాళ్ళందరూ గెలిచిన అధ్యక్ష. 45 లక్షల మంది బిందెడు నీళ్ల కోసం వీధులు వీధులు తిరుగుతూ భుజాలు అరిగిపోయేదాకా నీళ్లు మోసినటువంటి వాళ్ళు తమ ఇంటి లోపల, తమ కాంపౌండ్ వాళ్ళ లోపల స్వచ్ఛమైన నల్లాల ద్వారా నీళ్లు పొందుతున్నటువంటి తెలంగాణ మహిళా లోకం మొత్తం గెలిచింది అధ్యక్ష. ఆడబిడ్డలు గెలిచింది అధ్యక్ష. కాలిపోయే మోటార్లతోని, కూలిపోయే ట్రాన్స్ఫార్మర్లతోని ఎప్పుడు వస్తుందో తెలియక ఎకరం వేస్తే అర్ధెకరం ఎండిపోయి అల్లాడినటువంటి రైతులు దర్జాగా కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంటు పొందుతున్నట్టు మా రైతన్నలు గెలిచిన అధ్యక్ష. రైతు బంధు, రైతు బీమా పొందుకుంటూ 70 లక్షల మంది తెలంగాణ రైతులు పంజాబ్నే తలదన్నే స్థాయికి పంటలు పండించే అద్భుతమైన విజయం గెలిచిన అధ్యక్ష. వలస పోవాల్సిన దుర్గతి లేకుండా తమ జిల్లాకు తాము వాపసు వచ్చి ఇతర జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని పనులు చేయించుకున్నటువంటి పాలమూరు బిడ్డలు గెలిచిన అధ్యక్ష. బ్రోకర్ల అవసరం లేకుండా, దళారీల బాధ లేకుండా, విఆర్ఓల మాయాజాలం లేకుండా ధరణి పోర్టల్ తెచ్చుకొని రికార్డ్స్ డిజిటలైజ్ చేసుకొని దర్జాగా గుండె మీద చేసుకొని బతుకున్నటువంటి రైతులు, తెలంగాణ రైతులు గెలిచిన అధ్యక్ష. రోజుల తరబడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు పడిగాపులు పడి ఎన్నో అనుభవాలు పడి రిజిస్ట్రేషన్ ఒక రోజు, ముటేషన్ ఇంకో రోజు, పాస్బుక్ ఇంకో రోజు, నెలల తరబడి తిరిగినటువంటి వాళ్ళు జస్ట్ 15 నిమిషాల 3 ఒకటే పాటు చేసుకొని బయట పోతున్నటువంటి తెలంగాణ రైతు బిడ్డలు గెలిచిన అధ్యక్ష. గెలిచిన అధ్యక్ష. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు మొన్న బట్టి విక్రమార్క గారు ఆయన ఇంకో మిత్రుడు మాట్లాడుతూ ధరని తీస్తే మంచి చాలా మీకు పుణ్యం తీసేయాలి. మీ కాలంలో బ్రోకర్లు గెలిచిండ్రు, పైరవకారులు గెలిచిండ్రు. ప్రజలుండ్రి పడిగాపులు 3 రోజులు పడి ఉండాలి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ. మళ్ళీ మీ రాజ్యం అంతా గదే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట ప్రజలు వింటున్నారు అధ్యక్ష. ఎవరు గెలుస్తారో ఆలోచించుకోవాలి. ఈ లెక్కలో దేశంలో ఎక్కడ లేని విధంగా తరతరాల అణచివేత నుంచి ఇప్పుడిప్పుడే బయటపడడానికి మొగ్గదొడుక్కున్న పథకం దళిత బంధు. ఆ దళిత బంధు దర్జాగా పొందుతున్న తెలంగాణ దళిత బిడ్డలు కూడా గెలిచిన అధ్యక్ష. మా తండాలో మా రాజ్యమని 50 ఏళ్ళు తండాన్ని రాకపోతే ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 3500 గ్రామాలు, గ్రామ పంచాయతీలు స్థాపించుకొని వాళ్ళ గ్రామాలు వాళ్ళే ఏలుతున్నటువంటి మా తెలంగాణ గిరిజన బిడ్డలు కూడా గెలిచిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ జనాభా దామాషకు అనుగుణంగా గతంలో నిరాకరించబడి ఇప్పుడు 10% రిజర్వేషన్ పొందినటువంటి లక్షలాది మంది మా ఆదివాసీ లంబాడ బిడ్డలు కూడా గెలిచిన అధ్యక్ష. ఏ రాష్ట్రంలో లేని విధంగా, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా 1000 రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి 5 లక్షల మంది మా చిన్నారి బాలబాలికలు విద్యార్థులు అద్భుతమైన గెలుపు సాధించారు అధ్యక్ష. జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాల్లో ఉన్నత విద్యను పొందుతున్నటువంటి వేలాది మంది తెలంగాణ బిడ్డలు 20 లక్షల స్కాలర్షిప్ పొందిన వాళ్ళు కూడా గెలిచిన అధ్యక్ష. మాకు నిజాయితీ ఉంది అధ్యక్ష, మేము అబద్ధాలు చెప్పాం. ఇదే రాజేందర్ నా క్యాబినెట్లో మంత్రి ఉన్నప్పుడు నాకు సలహా చెప్పిండు, ఆయనే చెప్పిండు. నేను పెట్టినప్పుడు ఇలా లక్షలాది మంది విద్యార్థులు
సన్నబియ్యం దీన్ని కూడా చదువుకునే విద్యార్థులు అద్భుతంగా గెలిచినారు అధ్యక్ష. మా పార్టీ గెలుపులో చేతి నిండా పని లేక రోజుకు 7, 10 మంది 11 మంది చొప్పున చనిపోయినటువంటి పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట ప్రాంత చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష గతంలో. నేడు ఆ దుస్థితి నుంచి బయటపడి బతుకమ్మ చీరల రూపంలో మరో రూపంలో చక్కటి ఉపాధి పొందుతూ అద్భుతమైనటువంటి జీవితాలు పొందుతూ ఆత్మహత్యలు నివారించుకోగలిగినటువంటి చేనేత కార్మికులు, తెలంగాణ కార్మికులు కూడా గెలిచినారు అధ్యక్ష. అదేవిధంగా చెట్ల రకాన్ని పూర్తిగా మాఫ్ చేసుకొని సమైక్య పాలనలో రద్దయినటువంటి సొసైటీలు పునరుద్ధరించుకొని బాజాప్తా వైన్ అండ్ బార్ షాపులలో 15% లైసెన్సులు రిజర్వేషన్ పొందినటువంటి మా తెలంగాణ గౌడన్నలు కూడా గెలిచినారు అధ్యక్ష. భారీ ఎత్తున 75% సబ్సిడీ మీద లక్షలాది గొర్రెలు రప్పించుకొని ప్రభుత్వం ద్వారా ఇప్పించుకొని దేశంలోనే అత్యున్నత గొర్రెలు ఉత్పత్తి చేస్తున్నటువంటి మా గొల్లలు, కురుమలు, మా యాదవ బిడ్డలు కూడా అద్భుతమైన గెలిచినారు అధ్యక్ష. మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో కోట్లాది చేప పిల్లలు ప్రతి సంవత్సరం చెరువులో వేస్తుంటే వాటి పట్టుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి మా మత్స్యకారులు కూడా అద్భుతమైనటువంటి గెలిచినారు అధ్యక్ష తెలంగాణలో. అధ్యక్ష, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి బాలికలు, ఆ పిల్లల తల్లిదండ్రులు కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని పొంది 12 లక్షల కుటుంబాలు అద్భుతమైనటువంటి గెలిచినారు అధ్యక్ష. కేసీఆర్ కిట్ రూపంలో మానవీయ కోణంతో ప్రభుత్వం చేసే మాతృవందనాన్ని స్వీకరించినటువంటి 14 లక్షల మంది తల్లులు, ఆ చిన్నారి పాపలు కూడా అద్భుతమైనటువంటి గెలిచినారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో. అధ్యక్ష, అపురూపమైన పథకం కంటివేలు. ఎవరన్నా ఆలోచించిన అధ్యక్ష, కేసీఆర్ కంటే ఎంత దొడ్డు ఇంత ఎత్తున్నట్టు మాట్లాడి చాలా మంది వచ్చిండ్రు. ఒక్క ప్రభుత్వం అని ఇండియాలో ఆలోచించిందా? ఒక అతను అధ్యక్ష, ఆయన పేరు నాగేశ్వరరావు, గుల్లపల్లి నాగేశ్వరరావు గారని మన ఎలి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఎండి అధ్యక్ష, ఫౌండర్. ఒక కార్యక్రమానికి పోతే ఆయన ఐ ఎక్స్పర్ట్, ఆప్థాల్మాలజీ టాప్ ఎక్స్పర్ట్, వరల్డ్స్ ఎక్స్పర్ట్. ఒక కార్యక్రమానికి పోయిన వారు నేను కలిసి వారు చెప్పినారు, నిజంగా నేను ఆప్థాల్మాలజిస్ట్ను, పెద్ద ఎక్స్పర్ట్ను, ఎల్వి ప్రసాద్ మా నాయనగారి పేరు మీద ఫౌండేషన్ మీద పెట్టినాము, సేవ చేస్తున్నాము. చాలా చోట్ల మంత్రులు హరీష్ రావు కూడా సిద్దిపేటలో కూడా కట్టించాడు, చాలా చోట్ల వేస్తున్నాం. కానీ మాకు సమాధానం దొరకలేదు. టోటల్ బ్లైండ్నెస్ ఎరాడికేషన్ చేయాలంటే ఎట్లా దీనికి సడన్గా అంటే మొత్తం ఒక్కసారే అందుకోవాలంటే ఎట్లా? దాదాపు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో నేను కాన్ఫరెన్స్లు అటెండ్ అయినా, కానీ ఇక్కడ కూడా సంపూర్ణ సొల్యూషన్ రాలేదు. బట్ దిస్ మ్యాన్ నాది చూపించండి అధ్యక్ష. దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ షోన్ ద వే టు ద వరల్డ్. లక్షలాది మందికి అధ్యక్ష, కోట్ల మంది కంటి పరీక్షలు నిర్వహించి, అప్పుడు ఇవాళ ఉన్న మా చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు ఆ రోజు సెక్రటరీగా ఉన్నారు. బ్రహ్మాండంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించి కంటి అద్దాలు, అపురూపమైనటువంటి అద్దాలు ఇలా సప్లై చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాదాపు 1.5 మందికి కంటి చూపు బ్రహ్మాండమైనటువంటి ఆ మస్క పోయి వెలుతురు చూపులు చూస్తున్నారు. ఇలా ఆ కళ్ళద్దాలు పొందినటువంటి ఆ ముసలి తల్లులు, తండ్రులు, వాళ్ళకి అద్భుతమైన గెలిచినారు అధ్యక్ష. మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నారు అధ్యక్ష. అర్చక స్వాములు, ఈ దేశంలో ఎక్కడ దేవుణ్ణి కొలిచిన వాళ్ళకి ఆదరణ లేదు. మాట్లాడితే జై శ్రీరామ్, బట్ దిల్ మే నహీ. మా దగ్గర అధ్యక్ష దేశంలోనే ఎక్కడ లేదు అధ్యక్ష. ప్రజలకు, భక్తులకు, భగవంతునికి మధ్యలో అనుసంధానం చేసేటువంటి పూజారులకు, పురోహితులకు రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా శాలరీ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. పురోహితులకు పిల్లనియద్దన్నారు అధ్యక్ష. పౌరోహిత్యం చేసే బ్రాహ్మణులకు పిల్లనియద్దు, వీడని జాతర రాని ఎలగొట్టిండ్రు. అటువంటిది ఇవాళ మా పౌరోహితులు కూడా గర్వం కాలర్ ఎగరేసుకొని జీతాలు పొందుతున్న నెల వారీగా బాజాప్తాగా
అట్లా భగవంతుని కొలిచేటువంటి మా పౌరోహితులు గెలిచిండ్రు. మాకు మనసు నిండా ఆశీర్వచనం కూడా పెడుతున్నారు అధ్యక్ష.